చంద్రమోహన్ గారు, సుత్తివేలు గారు, డిస్కో శాంతి గారు ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ లేకుండా ఉంది సినిమా. చాలా స్పీడ్. చంద్రమోహన్ గారు ఈ సినిమాలో ఉన్నారు అన్న విషయం ఎవరైనా చెప్తే కానీ గుర్తుకురాదు. అవును, ఆయన అంటే మణిరత్నం గారి దర్శకత్వంలో నటించాలి అని మణిరత్నం గారు కూడా సరదాగా ఆయన అడగడం, సరదాగా ఆయన చేస్తానంటాం. అటువంటి ఒక స్నేహపూర్వక వాతావరణంలో నటించేశారు. నాకు ఈ సినిమాలో సుమిత్ర గారి పాత్రను చాలా ఇష్టం. నాకు నాగార్జున గారి మదర్, ఆవిడ కేరింగ్, ఆవిడ ఒక పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆవిడ స్టడీగా చేశారు, ఆవిడ సటిల్డ్గా చేశారు. గీతాంజలి ఫాదర్ క్యారెక్టర్ విజయ్ కుమార్ గారు అల్టిమేట్. ఇంకా విజయ్ కుమార్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. విజయ్ చంద్ర గారు, నాగార్జున గారు ఫాదర్గా చేసిన విజయ్ చంద్ర గారు. అలాగే మన లేచిపోదామని అడిగేది వచ్చి ఆ అబ్బాయి వచ్చి సిఎల్ నరసారెడ్డి గారి కుమారుడు గౌతమ్ కుమార్ రెడ్డి అతను. ఇంకా రాధాబాయి గారి గురించి చెప్పేది బామ్మ పాత్ర, ఆవిడ కొట్టినపిండి లాంటి పాత్రలు, ఆవిడ ప్రాణం పోసారు. మెయిన్ ఏంటంటే సౌండింగ్ సార్, మెయిన్ థింగ్. అంటే ఒక డౌన్లో గుసగుసల్లాగా వచ్చే ఆ సౌండింగ్, మీరు చంద్రమోహన్ సత్యవేలు గారు, డిస్కో శాంతి గారి ఆ కాన్వర్జేషన్లో గుసగుసలాగా ఒక డిఫరెంట్ సౌండింగ్లో వస్తుంది. ఆల్మోస్ట్ హాస్పిటల్స్లో కావచ్చు, వాళ్ళందరి కాన్వర్జేషన్లో కావచ్చు, కంప్లీట్ సౌండింగ్ అనే చాలా డిఫరెంట్గా ఉంటుంది సినిమాలో. అంటే మీరు అంత క్రితం మనకు డిస్కో శాంతి గారు కూడా ఇందులో ఉన్నారు, దర్శన్లో ఉన్నారు. ఆవిడ్ని మన వికే రామస్వామి గారును జనకరాజు గారిలో ఆవిడని తీసుకుని వచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి ఆవిడ మారుస్తా దాచిపెడతా ఉంటారు. ఈ రామస్వామి గారి వైఫ్ వచ్చేస్తుంది. అవును, అక్కడ కూడా ఆ కైండ్ ఆఫ్ అది విపరీతంగా తమిళనాడులో బాగా ఇదైంది అనమాట. బాగా ప్రజాదరణ పొందితే మణిరత్నం గారికి అది ఉండిపోయింది. ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి ఇది నచ్చుతుంది. కమర్షియల్గా ఆలోచించడమే అండి. ఒక వర్గం ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళని అలరించడానికి అంటుంది ఏది డిస్కో శాంతి గారు. తిను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క చోట అది ఆయన ఎలా దాన్ని పట్టుకున్నాడంటే, సుత్వేల్ గారి ఏజ్ గ్రూప్ కి ఆ ఏజ్ అమ్మాయి వచ్చి మనం కలిసి వెళ్దామని అనడం అనేది జరగదు. అవును, అది సుత్వేల్ గారి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. అందుకు బెస్ట్ ఆయనకి ఎందుకు ఉత్తమ హాస్య ఇచ్చారో తర్వాత చూస్తే ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అనమాట. అలా మీకు ఏ ఒక్క ఇది, అలాగే డబ్బింగ్ జానక్ గారు చేసిన సుత్వేల్ గారి వైఫ్ ఆవిడ చేసిన పాత్ర, అలా ఏంటంటే ఒక అద్భుత దృశ్య కావ్యాన్ని ఆయన ఆవిష్కరించిన తీరు. ఇవాళకి మనం అసలు ప్రివ్యూ వేస్తేనంటండి, అప్పటికి తెలుగులో ఏంటంటే, తెలుగులో అన్ని సినిమాలు ఆయన 3 సినిమాలు వరుసగా మౌనరాగం, నాయకుడు, ఘర్షణ 3 తెలుగులో ఏంటంటే తెలుగు సినిమాలతో సమానంగా వసూళ్ళు వచ్చాయి. ఇది ఆడియో క్యాసెట్స్, మ్యూజికల్ హిట్స్, తర్వాత సినిమా కలెక్షన్స్ ఏం తీసుకున్నా అసలు మీకు అసలు ఘర్షణ అయితే టికెట్లు దొరికేవి కాదు. ఘర్షణ అట్లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్. దీని మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్. ప్రివ్యూ వేస్తే చెన్నైలో అంటే అందరూ ఒక్కరి మొహాలకు చూసుకుంటున్నారంట ఫ్లాప్ అని. ప్రివ్యూలో కూడా అందరూ ఫ్లాప్ అని, కానీ నమ్మింది నాగార్జున గారు ఒక్కరే నమ్మారంట. లేదు ఇది ఖచ్చితంగా ఇది ఉరుతులోగిస్తుంది. నాకు చాలా నమ్మకం ఉంది. ఒక వారం తర్వాత ఆయన నమ్మకమే నిజమైంది. ఆ సమయంలో ఏంటంటే క్యాసెట్స్, VHS కూడా సినిమా దీన్ని కొంచెం దెబ్బతీసాయండి. వీడియో క్యాసెట్స్ ఉధృతం అనమాట. అప్పుడు వీడియో క్యాసెట్ పార్లర్స్ ఏది, తర్వాత VCRలు, VCPలు. ఇప్పుడు ఇది ఒరిజినల్ క్యాసెట్ వచ్చేలోపు VHS సినిమా థియేటర్లో కెమెరా, అదే అప్పుడే సినిమా థియేటర్లో కెమెరా పెట్టి సినిమా తీసేవారు. తీసేసి అది ఆ క్యాసెట్లు అద్దెకి తిప్పుతూ ఉండేవాళ్ళు. అట్లా చాలా మంది ఇళ్లలో కూర్చుని చూశారు సినిమా. కానీ అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ సినిమా గీతాంజలి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే చాలా మందికి సినిమా ప్రియులు అందరూ ఒకే మానసిక స్థాయి ఉంటుంది. సినిమా ప్రియులకి ఒంటరిగా కూర్చొని చూడాలండి గీతాంజలి సినిమా. కానీ సీరియల్లీ అంటే ఆ 1 వీక్ తర్వాత యాక్సెప్ట్ చేయడం అనేది, ఎందుకంటే మన దాంట్లో హీరో అంటే ఏంటి అన్నిటినీ ఓవర్కమ్ చేసేసి రావాలి అన్నది, ఎండ్ అనేది హ్యాపీగా ఉండాలనేది. అఫ్ కోర్స్ దీన్ని కూడా చనిపోతారనేది చూపించకుండా అది చూపించడము అనేది, అంటే అంత ప్రయోగాలు చేసిన మణిరత్నం గారైనా మెప్పించడం కోసము కన్విన్స్ చేశారు స్టోరీ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ ఎలా అసలు అంటే ఇద్దరికి ఈ వ్యాధి క్యాన్సర్ ఉంది, వీళ్ళిద్దరు చనిపోతారు, వీళ్ళిద్దరు ప్రేమలో పడతారు, ఆ ప్రేమలో పడ్డ విధానాన్ని చూపించిన దాన్ని ఆయన ఎలా నమ్మారు అసలు ఈ స్టోరీ ఖచ్చితంగా ఎక్కుతుంది అనేసి? ఆయన నమ్మారు అంతే. అంటే కొత్తగా నవ్యత అండి. మనం కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఆలోచించినప్పుడే కొత్తదనం పుడుతుంది. మీరు కొత్తగా ఆలోచించలేదు అనుకోండి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, దీని సందర్భం కాకపోయినా చెప్తున్నాను, దీనికి సంబంధం లేకపోయినా చెప్తున్నాను.
మీకు ఆర్య సినిమాలో వాడు ఆ అమ్మాయి ఆల్రెడీ లవ్లో ఉన్నారు, అవును, కన్ఫామ్. కాలేజీ మొత్తం కన్ఫామ్ చేసేసింది, వీళ్ళిద్దరూ లవ్ చేసేసుకుంటున్నారు. ఆ అమ్మాయికి ఇష్టం ఉందా ఇష్టం లేదా లేకుండా వాడు వచ్చాడు, అజయ్ వచ్చాడు, ప్రపోజ్ చేశాడు. గీత ప్రపోజ్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఎస్ మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయాల్సిందని చెప్పేసి అందరికీ తెలిసినా కూడా వీడి మధ్యలో వచ్చి నా ప్రేమను ఫీల్ అవ్వు, చాలు ఆడనే ప్రేమించు, నేను కాదనట్లా, అని నా ప్రేమను మాత్రం ఫీల్ అవ్వు, నేను కూడా నేను ప్రేమిస్తున్నాను, అది వన్ సైడ్ లవ్ అని చెప్తాడు. అది కొత్తగా ఆలోచించడం. అలా కొత్తగా ఆలోచించినప్పుడే కొత్త స్క్రిప్ట్స్ వస్తాయి. మీరు ఇందాక ఆయన ఎలా నమ్మారు మీరు అడిగారు. ఆయన ఎలా నమ్మారు, ఎందుకు నమ్మారు అంటే, ఒక విషాదాన్ని విషాదభరితంగా చెప్పడం వేరు, కానీ గీతాంజలి ఆయన కవితాత్మకంగా చెప్పాడు. ఆయన నమ్మింది దీనిని కవితాత్మకంగా చెప్పాలని మణిరత్నం గారు. అందుకని ఇవాళకి మనం 37 ఏళ్ల తర్వాత కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ ఓం నమః సాంగ్ ఇప్పుడు రౌండ్ ట్రాలీ ప్లస్ ఓం నమః జతులకి నయన సంబంధించి అది మనకి ఏంటంటే వాళ్ళిద్దరూ అది ప్లాటోనిక్ లవ్ అండి, అమలిన శృంగారం అంటారు. ప్లాటోనిక్ లవ్ ఏంటంటే ఒకరి శరీరం పట్ల ఒకరికి ఆపేక్ష కానీ లేకపోతే కోరిక కానీ మరొకటి కానీ ఉద్రేకం కానీ ఇంకేమీ లేవు. ఒకరి హృదయం పట్ల ఒకరికి ఉన్నటువంటి అనురాగం ఏదైతే ఉందో ఆ అనురాగాన్ని వాళ్ళ రూపంలో వ్యక్తపరుస్తున్నారు అనేటటువంటి అభివ్యక్తీకరణ ఆ పాట. ఇప్పటికీ చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. దీంట్లో సాంగ్స్ గురించి సార్, ఇప్పుడు ఓం నమః అదొక పాట, ఇప్పటికీ దాని లిరిక్స్ విన్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. వేటూరి గారు ఇంత ఇన్డెప్త్ ఒక్కొక్క లైన్ రాశారు అంటే, మీరు చెప్తున్న పదాలకి భావ వ్యక్తీకరణ అనేది, దానికి సౌండ్, ఆ సింగర్స్ వాయిస్ అద్భుతంగా కలిస్తే ఎలా ఉంటుందన్న పాటకు అది బాలు గారు, జానకి గారు, చిత్ర గారు ముగ్గురు కలిసి ప్రాణం పోసారు. ఓ పాపలాలి అంటే తను పడుకుంది అనేసి అంటూ ఓ మేఘమా సౌండ్ చేయకు అనేసి అని, ఎంత అద్భుతమైన అదే సౌండ్ చేయకే అని. మీరేమో తెలుగులో చెప్పారు, నేను ఇంగ్లీష్ లో చెప్పాను సార్ అంతే. అంటే అక్కడ తన ప్రియురాలు నిద్రపోతుంది కాబట్టి గమ్మున వెళ్ళిపోండి అనేసి అని దాన్ని ఎంత అద్భుతంగా వ్యక్తపరిచారు అనేది. మణిరత్నం గారు హీరో అండి, పిసి శ్రీరామ్ గారు ఇంకో హీరో. ఆయన ఇంకో హీరోని ఎందుకు చెప్పాలంటే, ఇద్దరు హీరోలకి ఇళయరాజా గారు తోడయ్యారు. నాగార్జున గారు గిరిజ గారికి ఐ లవ్ యూ చెప్తారు. చెప్తే ఆవిడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఉంటుంది, ఆవిడ హెడ్ ఇలా కళ్ళు ఎత్తుతుంది. ఎంత పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అంటే దానికి ఆ లైటింగ్ చేసిన తీరు, ఆ షాట్కి దానికి ఇళయరాజా గారు ఇచ్చినటువంటి బీజిఎం, ఇవన్నీ వాటికి అద్భుతాలు. నేర్చుకోవాలండి, అందరు నేర్చుకోవాలి. ఆవిడ ఎందుకు నచ్చిందో ఆ గిరిజ నాకు తెలియదు, కానీ ఏదో మన ఇంట్లో సిస్టర్ లాగా ఎంత న్యాచురల్గా ఉంటారు నిజంగా. నాగార్జున గారు కూడా అదే స్టైల్లో, డిఫరెంట్ హెయిర్ స్టైల్, డిఫరెంట్ లుక్లో నిజంగా మరొక్కసారి గీతాంజలి సినిమాను మా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.